నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. WB డేవిడ్సన్ గారు బాలుడుగా ఉన్నప్పుడు గ్రామములోనున్న తన ఇంటి నుండి 3 మైళ్ళ దూరములో నున్న ఆయన నాయనమ్మ గారి ఇంటికి తన తండ్రితో కలిసి నడిచి వెళ్ళేవాడు. ఒకరోజు వారు వెళ్తుండగా సూర్యాస్తమయమయ్యింది. వారి ఇంటికి వారి నాయనమ్మ గారి ఇంటికి మధ్యలో ఒక చిన్న చెరువు ఉండేది. రాత్రివేళ ఆ చెరువులోని కప్పల బెకబెకలు, కీచురాళ్ల ధ్వనులు, చెట్ల నీడలు ఈ అబ్బాయికి భయాన్ని కలిగించేవి. అప్పుడు ఆ బాలుడు తన తండ్రితో, మనలను ఏదైనా పట్టుకునే ఆపద ఉన్నదా అని అడిగాడు. అందుకు ఆ తండ్రి, భయపడవలసిందేమీ లేదు అని చెయ్యి పట్టుకొని, ఏదియూ నీకే హాని చేయకుండా నేను చూచుకుంటాను కదా అన్నాడు. వెంటనే ఈ అబ్బాయిలోని భయాలన్నీ పారిపోయి నిశ్చింతగా నాయనమ్మ ఇంటికి వెళ్ళేవాడు. ప్రియులారా, నిజమైన శాంతికి 3 తాళపు చెవులున్నాయి. 1 చిరచిరలాడకు, 2 అలసట చెందకు, 3 భయము చెందకు. మొదటిది చిరచిరలాడకు. చిరచిరలాడుట అంటే అసహనముతో కూడిన కోపాన్ని ప్రదర్శించుట. ఎందుకు మనము చిరచిరలాడకూడదంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము అంటాడు యోహాను. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక మనము చిరచిరలాడవలసిన అవసరత లేదు. రెండవదిగా అలసట చెందకు. కీర్తన 139:10లో, సముద్ర దిగంతములలో నేను నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. మనము ఎక్కడ ఉన్నా దేవుని చేయి మనలను పట్టి నడిపిస్తుంది గనుక మనము అలసిపోనవసరం లేదు. మూడవదిగా భయము చెందకు. కీర్తన 121:5లో, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని మనం చదువుతాం. దేవుడు మనలను కాపాడుచున్నాడు గనక మనము భయపడనవసరం లేదు. ప్రియులారా, మనము క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండి దేవుడు మన చేతిని పట్టుకొని ఉన్నాడని గ్రహించినప్పుడు మనము కూడా శాంతి గలవారమై నిర్భయముగా నివసిస్తాం. నిజమైన శాంతికి 3 తాళపు చెవులు: చిరచిరలాడకు, అలసట చెందకు, భయము చెందకు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ పరిస్థితులను బట్టి నువ్వు చిరచిరలాడుతున్నావా? అలసిపోతున్నావా? భయము చెందుతున్నావా? నేడే దేవుని యొక్క అదృశ్య హస్తాన్ని చూడు. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని నీ వాక్యము సెలవిస్తోంది. ఎందుకు మేము ధన్యులమంటే, మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు, మీరు మమ్మలను పట్టుకొని నడిపిస్తున్నారు, అలాగే మీరు మమ్మలను కాపాడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మాటలను నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళటం కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.